హాయ్ అండి, నేను మీ రజితని. ఈరోజు రెసిపీ వచ్చేసి కేసరి స్వీట్ అండి. ఇవి కావాల్సిన పదార్థాలు: స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేసేసుకొని మంచిగా వేయించుకోవాలండి. అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసి మళ్ళీ బౌల్లోకి తీసుకోవాలి. ఇంకొక 2 స్పూన్స్ నెయ్యి వేసేసి 1 కప్పు సూజీ రవ్వను తీసుకున్నానండి నేను. మంచిగా దాన్ని కూడా మంచిగా వేయించేసుకోవాలి. తర్వాత మళ్ళీ ప్లేట్లోకి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే తీసుకున్నానో ఆ కప్పుతో 4 కప్స్ వాటర్ పోసుకున్నాను. చూడండి, అలా బాయిల్ అయ్యాక వాటర్ మనం వేయించి పెట్టుకున్న సూజీ రవ్వని ఇందులో వేసేసుకోవాలి. ఇలా బాయిల్ అయ్యాక వాటర్లో మంచిగా ఉడికిపోతుందండి ఆ రవ్వ. మంచిగా ఉడికినాక 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో షుగర్ తీసుకున్నాను. అలా మంచిగా షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా కలర్ కోసము నేను కొంచెం పసుపు నెయ్యిలో వేసానండి. చూడండి, మంచి కలర్ లాగా వచ్చింది. ఆ కలర్ అంతా మంచిగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసుకుని మొత్తం కలిసిపోయేటట్టు ఉండాలండి. చూడండి, ఆ విధంగా ఉన్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా అందులో వేసేసి 2 స్పూన్స్ నెయ్యి వేసి దాన్ని మంచిగా కలిపేసి మనం ఇంకో ప్లేట్ తీసుకొని దాంట్లో నెయ్యి రాసేసి మనం చేసుకున్న కేసరి స్వీట్ని అందులో వేసేసుకోవాలి ప్లేట్లో. చూడండి, అలా పెట్టేసి పిల్లలు చాలా ఇట్లా బిల్లల్లాగా చేస్తే ఇష్టంగా తింటారండి. చూడండి, ఇలా కట్ చేసేసుకొని మనము ఆ పీసెస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే మంచి బిల్లల్లాగా వస్తుంది. పిల్లలు కూడా స్వీట్ ఇష్టంగా